హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ముందుగా నా ప్రియమైన వ్యూవర్స్, నా ఆత్మీయులారా, ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక న్యూ ఇయర్ విషెస్ అమ్మా. ఈ న్యూ ఇయర్ మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త దిశ తప్పకుండా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ యూనివర్స్‌ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక, మీరు ఊహించిన ప్రతి కల ఈ సంవత్సరం నిజం కావాలని నా మొదటి ఆశ. నాకు వ్యూవర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయమ్మా. నా రీడింగ్స్ వారి హ్యాపీనెస్‌ని వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు నా రీడింగ్స్‌ని విని వాళ్ళ మాటల్లో నేను వింటుంటే హార్ట్‌ఫుల్లీ గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. వారు మాట్లాడుతుంటే వారి ఆనందానికి హద్దులు లేవు. అండ్ ఇంగ్లీష్‌లో మధ్యలో చెప్పేది కొంచెం అర్థం కావట్లేదు తప్ప, మిగిలింది అంతా యూనివర్స్ మాట్లాడుతున్నారు మీ రూపంలో మాతో అని ఎక్కువగా అంటున్నారు. చాలా మంచిదమ్మా. అంతా భగవంతుని దయ నిజానికి. నేను ఇంగ్లీష్‌లో పూర్తిగా తగ్గించేస్తాను. ఫ్లోలో వచ్చేసింది ఇప్పటివరకు గూడా. అది నా వ్యూవర్స్‌కి ఇబ్బందిగా ఉంది కొంచెం. అందుకని దృష్టిలో ఉంచుకొని నేను దాన్ని తెలుగులోనే చెప్తానమ్మా ఇక నుంచి పూర్తిగా. ఓకేనా? చాలా సంతోషమమ్మా. మీ అందరి రెస్పాన్స్‌కి నేను చాలా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనమున్న ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. ఓకే. ఇది సాధారణ రోజు కాదు. 1/1 మేనిఫెస్టేషన్ పోర్టల్ డే అమ్మ ఇది. ఇది ఫస్ట్ డే ఆఫ్ ఫస్ట్ మంత్ ఆఫ్ ద న్యూ ఇయర్ కదా! మొదటి రోజు కదా మనకి ఈ ఇయర్‌లో ఫస్ట్ మంత్. ఓకే. ఈరోజు అడిగిన కోరికలు అడిగిన కోరికలంటే అవి పాజిటివ్‌గా ఉండాలి. ఓకే. పాజిటివ్‌గా ఉండాలి. యూనివర్స్ యాక్సెప్ట్ చేసేటువంటి పాజిటివ్ కోరికలు ఏవైనా గానీ అవి. ఓకే. హృదయం నుంచి వచ్చిన సంకల్పాలు యూనివర్స్ డైరెక్ట్‌గా యాక్సెప్ట్ చేసే పవర్‌ఫుల్ గేట్‌వే అమ్మ ఇది ఈరోజు. ఓకే. ఈరోజు మీరు ఏది కోరుకుంటున్నారో, ఏ విషయం గురించి క్లారిటీ కావాలో, ఏ మార్పు మీ జీవితంలో రావాలనుకుంటున్నారో అది తప్పకుండా జరిగే ఎనర్జీ ఈ రోజున ఉంటుంది మనకి. ఓకే. అందుకే ఈరోజు మీ జీవితాన్ని మార్చి మేనిఫెస్టేషన్ టారెట్ రీడింగ్ మీకోసం తీసుకొచ్చాను. ఓకే అమ్మా. ఈ రీడింగ్‌లో మీరు అడిగిన ప్రశ్న, మీ మనసులో దాచుకున్న కోరిక, మీ భవిష్యత్తు మార్గము అన్నీ గూడా యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్‌గా బయటపడతాయి. ఓకే. ఈ రీడింగ్‌ని వినేటప్పుడు మీ మనసులో ఒక కోరికని క్లియర్‌గా పెట్టుకోండమ్మా. అది ప్రేమ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చే ఒక పెద్ద నిర్ణయం కావచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఈ కార్డ్స్‌ని షఫిల్ చేయడానికి ముందు ఒక చిన్న డివైన్ ప్రార్థన చేస్తాను. ఓకే. ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ దట్. డియర్ యూనివర్స్, డివైన్ గైడ్స్, స్పిరిట్ గైడ్స్, ఏంజెల్స్, హయ్యర్ సెల్ఫ్, ఈ 1/1 మేనిఫెస్టేషన్ పోర్టల్ యొక్క పవర్‌ను ఈ రీడింగ్‌లో పూర్తిగా ప్రవహింపజేయండి తండ్రి. ఈరోజు ఈ రీడింగ్‌ని చూసే ప్రతి ఒక్కరి కోరిక వారి హైయెస్ట్ గుడ్‌కో అనుగుణంగా నేను చేయబోతున్నాను. క్లియర్‌గా, నిజాయితీగా బయటపడేలా గైడ్ చేయండి తండ్రి. నేను తీసుకునే టారెట్ డెక్ నుంచి 12 కార్డ్స్, అలాగే యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి 8 కార్డ్స్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా యాక్యురేట్ మెసేజ్‌లు ఇవ్వాలని ప్రేమతో, కరుణతో, సత్యంతో నన్ను గైడ్ చేయండి యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఏంజెల్స్. థ్యాంక్ యూ ఫర్ డివైన్ గైడెన్స్. మీరు కూడా థ్యాంక్స్ చెప్పుకోండి అమ్మా మనసులో మనస్ఫూర్తిగా. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని మీ హృదయంలోని కోరికపై ఫోకస్ పెట్టండి. ఫోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మామూలుగా అనుకోవడం వేరు, పరిపూర్ణంగా ఫోకస్ పెట్టి యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడం వేరు. అలా కనెక్ట్ అయినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. ఈ రీడింగ్ మీ జీవితానికి ఏ మెసేజ్ తీసుకొస్తుందో చూద్దాం. లెట్స్ బిగిన్ దిస్ పవర్ఫుల్ 1/1 మేనిఫెస్టేషన్ టారెట్ రీడింగ్. ఓకే. అండ్ ఆల్సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ ఇది 1:1కి గానీ నైట్, ఆర్ 11:11కి మార్నింగ్, ఆర్ నైట్ 11:11కి గానీ ఈ రోజున మీరు కూర్చొని మేనిఫెస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి.
ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ టైమింగ్స్‌లో కుదరకపోతే నేను చెప్పేదేంటంటే, ఈ రోజు మొత్తంలో మీకెప్పుడు ఒక ప్యూర్ టైమ్ చాలా ఫుల్ ఫోకస్డ్ టైమ్ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు కూర్చోండి. అది గూడా యాక్సెప్టబులే త్రూ యూనివర్స్. ఓకే అమ్మా? అది రిజెక్ట్ చేసే టైం ఏం గాదు. ఆ టైం రెస్ట్ ఆఫ్ ద టైమ్ చేయకూడదు అని గాదు. ఎందుకంటే టైం అనేదే ఒక ఏమంటారు, ఒక ప్రెషియస్, అది ఒక అమృతం. టైమే యూనివర్స్. ఆ యూనివర్స్ టైమ్‌ని మనం ఫోకస్ చేసినప్పుడు ఆ ఫోకస్ టైమ్‌లో మీరు త్రూ యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఫుల్‌గా హార్ట్‌ఫుల్లీ కనెక్ట్ అయ్యి మీరు మీరు అడుగుతున్నప్పుడు అది బ్యాడ్ టైమ్ ఎందుకవుతుంది? అది ఎందుకు యూనివర్స్ వినరు చెప్పండి? కదా! సో, నేను చెప్పేదేంటంటే ఇఫ్ పాసిబుల్ 11:11 నైట్ 11 మినిట్స్‌కి మీకు పాసిబుల్ అయితే ఫోకస్ చేయండి. ఓకే. నేను కూడా మీతో ఈరోజు నైట్ 11 మినిట్స్‌కి 11 పీఎం 11 మినిట్స్‌కి నేను మీతో జాయిన్ అవుతాను. అంటే డైరెక్ట్‌లీ కాదు. ఆ టైంలో నేను కూడా మెడిటేషన్‌లోనే ఉంటాను అని మీకు నేను చెప్తున్నాను ముందుగా. ఓకే. ఇఫ్ పాసిబుల్ ఉన్నోళ్ళు ఆ టైంలో చేయండి అని. ఆర్ 1:00కి పీఎంకి 1 పీఎంకి కూడా చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఈ టైమింగ్స్ అప్పుడు అది కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్‌తో చేయగలిగితేనే. ఆ టైంని చూస్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్ లేకుండా హార్ట్‌ఫుల్లీ చేయకుండా ఉంటే అది యూజ్‌లెస్. ఓకే. ఫస్ట్ అది రిమైండ్ ఇట్. నేను చెప్పేదేంటంటే మీకు ఎప్పుడు హార్ట్‌ఫుల్‌గా ఈ రోజు మొత్తంలో హార్ట్‌ఫుల్‌గా, డెడికేటెడ్‌గా యూనివర్స్‌తో ఎప్పుడు కనెక్ట్ అవుతారో అప్పుడు చూస్ చేసుకోండి టైమింగ్‌ని. ఓకే. యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక పేపర్ మీద రాసుకోండి. మీ కోరికలు ఏమైతే ఉన్నాయో అవి పేపర్ మీద రాసుకోండి. ఆర్ హార్ట్‌లోనే విజువలైజ్ చేసుకోండి. నాదిది ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది. అట్లా మీరు చెప్పుకోండి. యూనివర్స్‌తో మాట్లాడుకోండి. కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ డైరెక్ట్‌లీ వింటారు. డైరెక్ట్‌లీ యూనివర్స్ వింటారమ్మా ఈరోజు. ఓకే. అవి అన్నీ నిజం చేస్తారు. అవన్నీ కూడా ఎట్లా ఉండాలి? పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా అంటే అవి ఎంత పెద్ద కోరికైనా అవ్వచ్చు. అవి జరుగుతాయి. బట్ నెగెటివ్ అంటే నెగెటివ్ వచ్చేసరికి మనం అదర్ పర్సన్ ఇంటెన్షన్స్ ఉంటాయి కదా! వేరే పర్సన్ స్పాయిలింగ్ ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ నెగటివిటీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాను మీకు అర్థం అవ్వడం కోసం. పాజిటివ్‌గా ఉండే కోరిక ఎనీథింగ్ డెఫినెట్లీ అవుతుంది. మీరు హార్ట్ పెట్టి యూనివర్స్‌ని అడిగితే. ఓకే. ట్రస్ట్ మీ. ఓకే అమ్మా. సో, ఈరోజు మనం ఇంక రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఫస్ట్ నేను టారెట్ డెక్ నుంచి కార్డ్స్ తీసుకుంటున్నాను. ఐయామ్ షఫ్లింగ్ ద కార్డ్స్. ప్లీజ్ కాన్సంట్రేట్. ఇది ప్లేస్ సరిపోవట్లేదు. నేను ఇది పక్కన పెడతాను. నేను బిఫోర్ ఈ రీడింగ్ స్టార్ట్ చేయకముందు ఆల్రెడీ ఒకసారి కార్డ్స్ షఫిల్ చేస్తానమ్మా. ఎందుకంటే ఇక్కడ టైం టేకన్ అయిపోతుంది అని చెప్పి ముందుగా ఒకసారి షఫిల్ చేస్తాను బాగా. ఓకే. ఫస్ట్ 2 కార్డ్స్ వచ్చినాయి. నేను 2 కార్డ్స్ తీసుకుంటున్నాను యాజ్ యూజువల్. ఇంకా నేను పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి 2 కార్డ్స్ రావాలి నాకు. ఓకే. సారీ, మనం ఈ 12 కార్డ్స్తో తీసుకుంటున్నాను నేను. 12 కార్డ్స్ ఇన్ డీటెయిల్ ఓకే. ఇది 1-1 పోర్టల్ కాబట్టి నేను ఇంకా 4 కార్డ్స్ కావాలి. నేను మర్చిపోయాను. బేసికల్లీ నేను 8 కార్డ్స్ డెక్తో తీసుకుంటాను కదా, ఆ మైండ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా మనం 8 కార్డ్స్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా 2 వచ్చినాయి అగైన్. ఓకే. ఇంకా 2 కార్డ్స్ కావాలి నాకు. ఫిఫ్త్ కార్డ్ సెట్. ఇక్కడ పెడుతున్నాను. 5th వన్. 6th వన్ కూడా ఇక్కడ పెడతాను. సిక్స్త్ వన్. ఓకేనా. నేను ఇప్పుడు పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి కార్డ్స్ తీసుకుంటున్నాను. పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ 6 కార్డ్స్ తీసుకుంటున్నాను. ఓకేమా. టూ కార్డ్స్ వచ్చినాయి. ఓకే. 2 కార్డ్స్ ఇస్తున్నారు యూనివర్స్ ఈరోజు నాకు, ఏంటో మరి. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్.
థర్డ్ వన్, ఐ మీన్ పార్ట్ 2 ఆఫ్ టారో డెక్లో థర్డ్ కార్డ్, ఫోర్త్ వన్. టోటలీ 10 కార్డ్ సెట్స్ అయినాయి. మనకి ఇంకా 2 కార్డ్స్ రావాలి. 11th వన్ అండ్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ టారో డెక్. ఓకే, ఇప్పుడు మనం యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా ఫస్ట్ కార్డ్స్ తీసేసుకుందాము. యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి నేను ఒక 8 కార్డ్స్ తీసుకుంటాను. ఇది నేను చాలా క్లియర్గా రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానమ్మా, బికాస్ మీకు క్లారిటీ రావాలి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరి రెస్పాన్స్ చాలా నచ్చుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ హ్యాపీనెస్, నేను చాలా హ్యాపీ అవుతున్నాను మీ హ్యాపీనెస్తో పాటు. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ కాదు, సెకండ్, థర్డ్, 5 కార్డ్స్ వచ్చినాయి నాకు. 1 2 3 4 5, ఇంకా 3 కార్డ్స్ రావాలి. యూనివర్స్ బంచ్ ఆఫ్ కార్డ్స్ నాకు ఇస్తున్నారు ఈరోజు. 6 కార్డ్ సెట్, 7th కార్డ్ సెట్ అండ్ ఇంకొక 1 more కార్డ్ రావాలి. 8th వన్. ఓకేమ్మా, అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని క్లియర్గా రీడింగ్లోకి వెళ్ళాం. ఓకే, 1 2 3 4, ఓకే 8 కార్డ్స్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ ఫ్రమ్ టారో డెక్. ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది? 10 of wands. ఓకే, 10 of wands అమ్మా ఫస్ట్ కార్డ్. అండ్ సెకండ్ కార్డ్ సెట్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. అండ్ థర్డ్ వన్, ద ఫూల్. ద ఫూల్ నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ నో నీడ్ టు వరీ అమ్మా. 10 of cups, 10 of cups. Fifth concept, 7 of wands, 7 of wands. And sixth, 2 of pentacles, 2 of pentacles. And 7th card, page of wands, page of wands. Page of cups, 8th one, page of cups. అండ్ 9th వన్, ప్లేస్ సరిపోవట్లేదు, ఒకదాని మీద ఒకటి పడిపోయిన కార్డ్స్. 2 of swords, నేను మీకు క్లియర్లీ చూపిస్తాను కార్డ్స్. ఓకే, రీడింగ్ చేస్తున్నప్పుడు 2 of swords. అండ్ 10th కార్డ్ సెట్, Knight of Pentacles. ఓకేమా, Knight of Pentacles. అండ్ 11th వన్, 6 of swords. ఓకే, 6 of swords. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ 12th వన్, 3 of cups. ఓకేమ్మా, 3 of cups. అండ్ మనకి యూనివర్స్ గైడెన్స్ నుంచి ఏమి ఇచ్చారో మనకి యూనివర్స్ ఫస్ట్ కార్డ్ సెట్, బంచ్ ఆఫ్ మెసేజెస్ వచ్చినాయి ఈసారి యూనివర్స్ మనకి. ద డివైన్ ప్లాన్, ఫస్ట్ వన్ ద డివైన్ ప్లాన్. అండ్ ద సెకండ్ వన్, ద హీలింగ్ లైట్. గుడ్, ద హీలింగ్ లైట్. Third card set, the universe door, the universe door. Very good ma. Fourth one, the universe test kanbistunda, the universe test. Okay, the universe test. Fifth card set, the dream realm. Okay, the dream realm. And sixth one, the universal balance, the universal balance. And seventh one, the spirit guide, the spirit guide. And final one, the sacred union. Okay ma, the sacred union. Okay, now each card ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దెన్ ఫైనల్గా ఒక కన్క్లూజన్ అనేది మీకు ఇస్తాను. ఓకే, అండ్ నాకు జోడియాక్ సైన్స్ కూడా అట్ ది ఎండ్ ఇస్తానమ్మా. దెన్ యూ విల్ గెట్ అ క్లారిటీ. ఓకే,
ఫుల్ ఫ్లెజ్డ్గా మనం డీటెయిల్గా చేద్దాం ఈ వీడియో. ఓకే, చూడండమ్మా, నాకు ఈ రీడింగ్ మొత్తం కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నది ఏంటంటే, మీరు చాలా కాలంగా మోస్తున్న బాధలు, బాధ్యతలు, కన్ఫ్యూజను ఇవన్నీ ఇప్పుడు ఒక ముగింపుకు వచ్చాయి. ఓకే, ఈ 1/1 అంటే ఏంటి? ఫస్ట్ డే ఆఫ్ ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సంవత్సరంలో ఫస్ట్ రోజు, ఫస్ట్ నెల. ఓకే, దాంట్లో మనం దట్టు 1 PM ఆర్ నైట్ 11 మినిట్స్కి 11 మినిట్స్కి చేసినప్పుడు ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. అలా అని చెప్పాను కదా ఆల్రెడీ, నార్మల్ టైమింగ్స్లో పవర్ ఉండదని కాదు. మీరు ఆ టైం 11 మినిట్స్కి 11 మినిట్స్కి కూర్చొని మీకు ఫోకస్ లేకుండా చేస్తే ఏంటి యూజ్ చెప్పండి కదా. సో అది మీరు హోప్ యూ గాట్ ద పాయింట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఈ 1/1 పోర్టల్ ఎనర్జీ మీ జీవితంలో రీస్టార్ట్ ప్లస్ రీసెట్ తీసుకురావడానికి ఓపెన్ అయింది అని చెప్పి నాకు త్రూ దిస్ కార్డ్స్ తెలుస్తుందమ్మా. ఓకే, అండ్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ మనకి త్రూ దిస్ టారో డెక్ 10 of Wands. ఓకే, 10 of Wands ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇటీవల మీరు మానసికంగా కనిపిస్తుందమ్మా కార్డు, భావోద్వేగంగా కూడా చాలా అలసిపోయారు అని చెప్పి నాకు త్రూ దిస్ కార్డ్ కనిపిస్తుంది. అన్నీ నేనే చూసుకోవాలి అన్న బాధ్యత, ఇతరుల కోసం త్యాగాలు, మనసులో చెప్పుకోలేని ఒత్తిడి, ఇవన్నీ ఈ కార్డులో చూపిస్తున్నారమ్మా నాకు యూనివర్స్. ఇక చాలు, ఈ భారాన్ని దిగపెట్టే సమయం వచ్చింది అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారమ్మా. ఓకే, అండ్ సెకండ్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే, మీరు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు బేసికలీ. ఓకే, ఏది సరైన దారి, ఎవరి మాట నమ్మాలి, మీ భవిష్యత్తు ఎటు వెళ్ళబోతుంది, లైక్ ఈ రోజున మీరు అడిగిన ప్రశ్న సాధారణంగా కాదు. ఓకే, ఇది మీ జీవితాన్ని మార్చే ప్రశ్న అమ్మా. ఓకే, మీరైతే బేసికలీ దీని మీద ఫోకస్ చేశారు. ఓకే, ఏది మీకు కరెక్ట్ వే అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏది నమ్మాలి, ఎటువైపు లైఫ్ వెళ్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారని చెప్పి నాకు త్రూ దిస్ కార్డ్ కనిపిస్తుంది. ఓకే అమ్మా, అండ్ ద ఫూల్ కార్డ్ ఇక్కడ థర్డ్ కార్డ్ సెట్. ద ఫూల్ కార్డ్ ఏంటంటే, ఇది క్లియర్ కట్ 1/1 పోర్టల్ న్యూ బిగినింగ్ కార్డ్ అమ్మ. ఇది ఈ రీడింగ్లో చాలా పవర్ఫుల్ కార్డ్. ఓకే, ద ఫూల్. ఓకే, 1/1 పోర్టల్ అంటేనే కొత్త ప్రారంభం. ఓకే, పాత భయాలు వదిలి కొత్త దారిలో అడుగుపెట్టే సమయం వచ్చింది అని చెప్పి. ఓకే, యూనివర్స్ నన్ను నమ్ము అంటున్నారు, నేను నిన్ను వదలలేదు, నన్ను పట్టుకో అంటున్నారు. అంటే యూనివర్స్తో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి. ఓకే అమ్మా, హోప్ యూ గాట్ ద పాయింట్. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ 10 of Cups. ఇక్కడ 10 of Cups ఏంటంటే, ఇక్కడ మనకి మీరు కోరుకున్న కోరిక కేవలం మీకే కాదు, అది మీ చుట్టూ ఉన్న వాళ్ళకు సంతోషం తెస్తుంది అని చెప్పి నాకు త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుంది. ఇది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ హ్యాపీనెస్, అండ్ ఆల్సో రిలేషన్షిప్ హార్మనీ కూడా చాలా మంచిగా చేస్తుంది మీ బాండ్ని కూడా అనేసి నాకు త్రూ ఈ కార్డు చూపిస్తున్నారు. ఈరోజు అడిగిన కోరిక హ్యాపీ ఎండింగ్ ఇస్తుంది మీకు అని అగైన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారమ్మా ఏంజిల్స్ మీకు. యూనివర్స్ మనతో ఉన్నారని చెప్పి ఈ రీడింగ్ త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ మనకి అగైన్ కన్ఫర్మేషన్ వచ్చింది. యూనివర్స్ మనకి కన్ఫర్మేషన్ కార్డు ఇచ్చారు, చూసారా మనకి. ఓకే, 7 of Wands. నెక్స్ట్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్ 7 of Wands. ఓకే, 7 of Wands ఏంటంటే, ప్లీజ్ ఈ నేను చెప్పేది క్లియర్గా వినండి అమ్మా. ఇది చాలా కీ పాయింట్ మీ మేనిఫెస్టేషన్కి. యూనివర్స్ చెప్తున్నారు, మీ కోరిక కంటే ముందు మీరు యూనివర్స్ని ఎంత ట్రస్ట్ చేస్తున్నారో అని మీకు ఒకసారి టెస్ట్ చేస్తారు అంటున్నారు యూనివర్స్. ఓకే, మీ కోరికకు వ్యతిరేక పరిస్థితులు రావటము, ఇతరుల మాటలు, సెల్ఫ్ డౌట్ ఇవన్నీ వస్తాయి మీకు. అయినా కూడా ఇవన్నీ దాటి నాతో యూనివర్స్ ఉన్నారు, నేను అనుకున్నదే చివరికి జరుగుద్ది అని మీరు బలంగా నిలబడితే విజయం మీదే. ఓకే, మీరు అన్ని ఫేస్ చేస్తారు. అది ఆ ఫేస్ చేసేది కూడా యూనివర్స్ మీకు టెస్ట్ పెడుతున్నారు. ఓకే, దాన్ని మీరు దాటాలి అంటే మీరు యూనివర్స్ని బలంగా నమ్మాలి అని చెప్పి ఇక్కడ మీకు కన్వే చేస్తున్నారు. అది కూడా త్రూ దిస్ కార్డ్ మీకు చెప్తున్నారు కదా, కాబట్టి మీరు దానికి కూడా రెడీగా ఉండాలి. ఓకే అమ్మా, నమ్మకాన్ని కోల్పోవద్దు. ఓకేనా అమ్మా. అండ్ సిక్స్త్ కార్డ్ సెట్ 2 of Pentacles. చూడండి, 2 of Pentacles ఏంటంటే, ఇది
టూ ఆఫ్ పెంటికల్స్‌లో మీరు 2 విషయాల మధ్య ఊగిసలాడుతున్నారు. ఓకే. హార్ట్ ఒకటి చెప్తుంది. మీ బ్రెయిన్ ఒకటి చెప్తుంది. ఓకే. ఈ రీడింగ్ స్పష్టంగా చెప్తుంది. మీలో బ్యాలెన్స్ వచ్చినప్పుడే ఫస్ట్ మీలో బ్యాలెన్స్ రావాలి. ఓకే. క్లారిటీ, బ్యాలెన్స్ రావాలి. మీలో బ్యాలెన్స్ వచ్చినప్పుడు మాత్రమే మేనిఫెస్టేషన్ ఫాస్ట్ అవుతుంది అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మీకు చెప్తున్నారమ్మా యూనివర్స్. సో, దాని మీద కాన్సంట్రేట్ చేయండి. ఓకే. అలాగా గజిబిజి గందరగోళం మైండ్ సెట్ పెట్టుకోవద్దు. ఓకేమా. నెక్స్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ వాండ్స్, 7th వన్. పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆలోచన లేదా కొత్త అవకాశం అకస్మాత్తుగా వస్తుంది. ఓకే. ఇది కెరీర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదా మీ ప్యాషన్ కావచ్చు. ఈ ఐడియాని మాత్రం లైట్ తీసుకోవద్దు అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారమ్మా త్రూ దిస్ కార్డ్. ఓకేమా. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్ 8th కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ కప్స్. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ మీకు పేజ్ ఆఫ్ కప్స్‌లో మీకు ఒక ఎమోషనల్ మెసేజ్ ఆర్ ప్రపోజల్ లేదా హీలింగ్ మాట వస్తుంది. అది ప్రేమ సంబంధమైన పర్సన్ నుంచి అన్నా అవ్వచ్చు, లేదా మీ అంతర్గత మనలో ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది చూడండి, దాని నుంచి అయినా కావచ్చు. ఈ కార్డ్ మీ హార్ట్‌ని ఓపెన్‌గా ఉంచండి అని చెప్పి చెప్తుంది. ఓకే. చాలా ఓపెన్‌గా ఉంచాలి. యూ ఆర్ రెడీ టు టేక్ ఎనీథింగ్ అన్నట్టు. ఓకే. అండ్ 2 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ 9th కార్డ్ సెట్. 2 ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఇక తప్పించుకునే అవకాశం లేదు. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఆలస్యం చేస్తే మేనిఫెస్టేషన్ కూడా ఆలస్యం అవుతుంది. ఇది ఎవరికి వారికి దేని గురించో మీకే క్లియర్‌గా తెలుస్తుందమ్మా. ఓకే. మీరు దాని మీద ఫోకస్ చేయండి. డెసిషన్ అయితే తీసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ పెంటికల్స్, 10th వన్. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ కార్డు మీ కోరిక నెమ్మదిగా కానీ బలంగా మీ వైపే వస్తుంది. యూనివర్స్ చెప్తున్నారు పేషెన్స్, సహనము ఉంది. సహనం అనేది మీరు పాటిస్తూ యూనివర్స్ ప్రాసెస్ని నమ్మండి అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారమ్మా. ఓకే. అండ్ 6 ఆఫ్ స్వార్డ్స్ 11th కార్డ్ సెట్ ఏంటంటే మీరు మానసికంగా ఒక కష్టమైన దశను వదిలి శాంతి వైపు వెళ్తున్నారు. ఇది హీలింగ్ ట్రాన్సిషన్ అన్నట్టు. ఓకే. సో, వెరీ గుడ్ ఫేజ్ ఇది. సో, దానికోసం మీరు హార్ట్‌ని ఓపెన్ చేసి ఉంచండి. జరిగేదాన్ని మీరు ఏదైతే లైఫ్‌లో జరుగుతుందో దానికి మీరు ఆహ్వానించండి. సో, దానికే హార్ట్‌ని ఓపెన్ చేసి ఉంచండి అని చెప్పేసి. ఓకే. మీరు ఏదైతే లైఫ్‌లో జరుగుతుందో దాన్ని ఓపెన్ హార్ట్‌తో ఆహ్వానించండి. ఓకేమా. అండ్ 3 ఆఫ్ కప్స్, ఫైనల్ కార్డ్ సెట్ ఫ్రమ్ టారో డెక్. 3 ఆఫ్ కప్స్. ఈ రీడింగ్ చివరి కార్డు 3 ఆఫ్ కప్స్ రావడం చాలా హ్యాపీ కార్డ్ అమ్మ. మెయిన్ ఫస్ట్ అది కూడా మీరు కీ పాయింట్ కింద గుర్తుపెట్టుకోవాలి. మీ కోరిక పూర్తయ్యాక సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది కన్ఫర్మేషన్ ఇక్కడ కార్డు. ఆర్ పూర్తయినాక గుడ్ న్యూస్ రావచ్చు, ఆర్ సపోర్టివ్ పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది త్రూ దిస్ కార్డ్. చూసారా, మనకి డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. యూనివర్స్ మనతో ఉండి రీడింగ్ చేపిస్తున్నారు అని చెప్పి. ఓకే. అండ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి ఫస్ట్ కార్డ్ సెట్ ఏమొచ్చింది మనకి, ద డివైన్ ప్లాన్. ఓకే. ద డివైన్ ప్లాన్ ఏం చెప్తుందండి ఇక్కడ, మీ కోరిక డివైన్ ప్లాన్లో భాగము, అందుకే లేట్ అయినా కూడా కంగారు పడకండి. ఇది డిలే అయినట్టయితే కాదు. అంటే డిలే ఇన్ ద సెన్స్ మీ కోరికని కొట్టి పడేసినట్టు కాదు. లేట్ అయినా కూడా అది ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్పి, మీకు రిజల్ట్ కూడా వస్తుంది అని మీకు చెప్పినప్పుడు మీరు ఎటువంటి అవరోధాలు వచ్చినా కూడా తడవకూడదు. స్థిరంగా అలా ఉండాలి. ఓకే. బలంగా నిలబడాలి. మీరు అనుకున్నదే చివరికి జరుగుతుంది అని గట్టిగా నిలబడాలి. ఓకే. అండ్ ద సెకండ్ కార్డ్ ద హీలింగ్ లైట్. హీలింగ్ లైట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. ఓకే. అప్పుడు మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. ఓకే. మీరు హీల్ అనేది ఖచ్చితంగా అవ్వాలమ్మా. హీలింగ్ మీద ఫోకస్ చేయండి. అదే ఓపెన్ హార్ట్తో యూనివర్స్ చేసేదాన్ని మీరు ఆహ్వానించడానికి రెడీగా ఉండండి. అప్పుడు హీలింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అప్పుడు మేనిఫెస్టేషన్ కూడా ఆటోమేటిక్గా ఫాస్ట్ అవుతుంది వర్క్ అవడం. ఓకే. అండ్ ద యూనివర్స్ డోర్, థర్డ్ కార్డ్స్, ద యూనివర్స్ డోర్. చూడండి ఎంత క్లియర్ మెసేజ్ అంటే యూనివర్స్ డోర్ అనేది మెసేజ్ ఇక్కడ మనకి. ఇది 1/1 పోర్టల్కి ఒక ఓపెన్ డోర్ అనమాట. మీరు అడిగేది యూనివర్స్ వింటున్నారు, డోర్ ఓపెన్లో ఉంటుంది. సక్సెస్ అవ్వడానికి ఇది అగైన్ కన్ఫర్మేషన్ కార్డ్ మనకి. ఫర్ దిస్ రీడింగ్ యూనివర్స్ మనకి డబుల్ కన్ఫర్మేషన్, అగైన్ అండ్ అగైన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నేనే మీకు దగ్గరుండి
రీడింగ్ చేపిస్తున్నాను అని చెప్పి. నేను జస్ట్ టైటిల్ అండ్ ఇన్ ద సెన్స్ నేను ఒక టాపిక్‌ని అయితే తీసుకున్నాను. బట్ కార్డ్స్ ఇచ్చేది మాత్రం యూనివర్స్ కదా! చూడండి, యూనివర్స్ డోర్ ఓపెన్ చేసుంది. మీకు మేనిఫెస్ట్ చేయండమ్మా. నేను ఆహ్వానిస్తున్నాను మీ కోరికల్ని అని చెప్పి మనకి యూనివర్స్ కార్డ్ ఇచ్చారు. ఓకే. చూడండి ఎంత పవర్‌ఫుల్ కార్డ్ అనేది. నెక్స్ట్ కార్డ్స్ ద యూనివర్సల్ టెస్ట్. అగైన్ చూడండి, యూనివర్సల్ టెస్ట్ కార్డ్ ఇక్కడ ఇందాక చెప్పా కదా! టారో కార్డ్స్‌లో 7 ఆఫ్ వాండ్స్ కార్డ్ ద్వారా ఇక్కడ ఏది 7 ఆఫ్ వాండ్స్ కార్డ్, ది 7 ఆఫ్ వాండ్స్ హియర్, ది 7 ఆఫ్ వాండ్స్ కార్డ్ కనిపిస్తుందా? 7 ఆఫ్ వాండ్స్ కార్డ్స్‌లో చెప్పాను కదా ఇందాక మీకు లైఫ్‌లో ఒక టెస్ట్ లాంటిది పెడతారు మీకు యూనివర్స్ అని చెప్పేసి. దాన్ని మీరు ఏంటంటే ఆ టెస్ట్‌ని మీరు ఆ టెస్ట్‌లో మీరు పాస్ అవ్వాలి. ఓకే. పాస్ అయితే ఆటోమేటికల్లీ మీకు జరగాల్సినవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. సెల్ఫ్ డౌట్‌లు, ఇతరుల మాటలు, ఇవన్నీ కూడా వ్యతిరేక పరిస్థితులు ఏవొచ్చినా కూడా మీరు వాటన్నిటిని కూడా నిలబడాలి. వాటన్నిటికి అధిగమించి నిలబడితే అప్పుడు నెక్స్ట్ యూనివర్స్ టెస్ట్‌ని పాస్ అయితే విజయం మీదే అని చెప్పి త్రూ దిస్ కార్డ్ కన్ఫర్మ్ చేసింది కదా! అగైన్ మనకి యూనివర్స్ గైడెన్స్‌లో కూడా అదే చెప్తున్నారు మనకి. ద యూనివర్సల్ టెస్ట్ కార్డ్ ద్వారా ఏంటంటే లైక్ చిన్న టెస్ట్ ఉంటుంది మీకు. దాన్ని పాస్ అయితే పెద్ద రివార్డ్ ఇస్తారు యూనివర్స్ మీకు అని చెప్పి డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్. ఓకే. సో మీకు ప్రిపేర్డ్‌గా ఉండండి. టెస్ట్ పెడతారు యూనివర్స్. టెస్ట్ ఏంటి అనేది, ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్పాను. సో మీరు ఆ టైంలో ఎలా ఉండాలి అనేది కూడా నేను మీకు చెప్పాను. కాబట్టి మీరు అట్లా ఉంటే ఆటోమేటికల్లీ ప్రాసెస్ అవుతుంది. ఓకేమా. అండ్ ద నెక్స్ట్ కార్డ్ సెట్ ద డ్రీమ్ రియల్. ఓకే. హియర్ ద డ్రీమ్ రియల్ కార్డ్ ఏంటంటే 5th కార్డ్ సెట్ మీకు డ్రీమ్స్ ద్వారా సైన్స్ వస్తాయి. ఏం చేయాలి అని చెప్పి, మీరు ప్రజెంట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి డ్రీమ్స్ ద్వారా సైన్స్ ద్వారా అలా మీకు యూనివర్స్ కన్వే చేస్తారు. సో దాన్ని తీసుకోండి, దాన్ని నమ్మండి, అలా మీరు ఫాలో అవుతూ ఉండండి అని చెప్పి మనకి కార్డ్. ఓకే. యూనివర్స్ మెసేజ్ అనమాట. దెన్ నెక్స్ట్ కార్డ్స్ ద యూనివర్సల్ బ్యాలెన్స్. ద యూనివర్సల్ బ్యాలెన్స్ ఏంటంటే ఇక్కడ ఇవ్వడము, తీసుకోవడము బ్యాలెన్స్ చేయండి మీరు. ఓకే. యూనివర్స్ కూడా బ్యాలెన్స్ చేస్తారు మీకు అని చెప్పి, మీరు ఇవ్వడము, ఏదైతే ఇవ్వడం ఉందో తీసుకోవడం ఉందో అవన్నీ మీకు బ్యాలెన్స్లోకి వస్తాయి అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మీకు చెప్తున్నారు యూనివర్స్. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ ద స్పిరిట్ గైడ్. ద స్పిరిట్ గైడ్ ఏంటంటే ఇక్కడ మీరు ఒంటరిగా లేరు, డివైన్ గైడెన్స్ మీకు ఖచ్చితంగా ఉంది అని చెప్పి స్ట్రాంగ్ మెసేజ్ స్ట్రాంగ్లీ మీకు యూనివర్స్ చెప్తున్నారు. మనకి కార్డ్స్ ద్వారానే కన్ఫర్మ్ అయింది యూనివర్స్ మనతో ఉన్నారు అని చెప్పి. అగైన్ బట్ మనకి యూనివర్స్ మనకి స్పిరిట్ గైడ్స్ని మనకి ఇచ్చారు, మీతో ఉన్నారు అని చెప్పి మనకి అక్కడ కార్డ్ చెప్తున్నారు. ఓకే. కార్డ్ ద్వారా కూడా కన్ఫర్మ్ చేశారు. ఓకే. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ ద సాక్రెడ్ యూనియన్. ఇది సాక్రెడ్ యూనియన్ అంటే పవిత్రమైన బంధం అమ్మ. ఇది ప్రేమ సంబంధమైన కావచ్చు, లేదా డెస్టినీలో యూనియన్ అయినా కావచ్చు. మీకు ఒక సాక్రెడ్ యూనియన్ బంధం అనేది మీకు కనెక్ట్ అవుతుంది అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మీకు కన్వే చేస్తున్నారు. ఓకే. అండ్ ఫైనల్ కన్క్లూజన్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఏంటంటే ఈ 1/1 మేనిఫెస్టేషన్ పోర్టల్ స్పష్టంగా చెప్తుంది, ఈరోజు మీరు అడిగింది జరుగుతుంది, కానీ ఒక షరతుతో. ఏంటి ఆ షరతు అనేది? టెస్ట్ పెడతారు యూనివర్స్ మీకు అని చెప్పేసి. ఓకే. మీరు భయాన్ని వదిలి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి, భారం వదలండి, నిర్ణయం తీసుకోండి. ఓకే. బ్యాలెన్స్ పెట్టుకోండి, హార్ట్ని ఓపెన్గా ఉంచండి. యూనివర్స్ ఇప్పటికే ఎస్ చెప్పారు, మీ కోరిక ఏదైతే ఉందో దానికి అనేది మీకు ఇప్పటికే ఎస్ చెప్పేశారు. ఓకే. మీ కోరికకి మీరు రెడీగా బట్ మీరు దేనికి రెడీ అవ్వాలి అంటే ఈ ప్రాసెసింగ్ ఉంది చూడండి, టైం పడుతుంది కదా, ఆ ప్రాసెస్కి రెడీగా ఉండండి. ఓకే. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మధ్యలో నేను అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్ వస్తుంటే ప్లీజ్ అండర్స్టాండ్ అమ్మా, అది ఫ్లోలో అలా వస్తుంది. నేను అది కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు ప్రామినెంట్ ఎక్కువగా కనిపించే రాసులు, అండ్ డెఫినెట్లీ చెప్తున్నానమ్మా, రాసుల కంటే మేజర్గా మీకు ఈ టాపిక్ అండ్ చెప్పేది ఏదైతే ఉందో అది మీ హార్ట్కి గట్టిగా హత్తుకుంటే ఈ రీడింగ్ మీకోసం యూనివర్స్ చెప్తున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాసులు అనేది ఆ పర్టికులర్ రాసులు నాకు కనిపించినవి నేను చెప్తాను. ఆ రాసులు వాళ్ళకే వర్తిస్తాయని కదా, రాసులు వాళ్ళకి గట్టిగా వర్తిస్తాయి అని చెప్పి నాకు త్రూ దీస్ కార్డ్స్ వస్తున్నాయి. బట్ బేసికల్లీ
టాపిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. టాపిక్‌లో నేను చెప్పిన విషయం మీకు గట్టిగా టచ్ అయితే అది మీకోసం అని చెప్పేసి. ఓకే. నాకు ఏరీస్ మేషరాశి అండ్ తులారాశి లిబ్రా, క్యాన్సర్ కర్కాటక రాశి అండ్ ఆల్సో సాజిటేరియస్ ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. టారస్ వృషభ రాశి అండ్ జెమినై మిథున రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారమ్మా. ఓకే. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్స్ ద రీడింగ్. మంచిగా ఉండండి, మంచిగా మేనిఫెస్ట్ చేసుకోండమ్మా. ఈ రీడింగ్ని వినడం కాదు, ఆచరించండి. సో మీకు రిజల్ట్ వస్తుంది అప్పుడు. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేమ్మా. అన్నీ నేను చెప్పిన ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ని బ్రెయిన్లో నోట్ చేసుకొని ఆచరించండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.